బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శేర్లింగంపల్లిలోని సుల్లంచెరులో హైదరాబాద్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాదిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు మాజీ మంత్రులతో కలిసి సుల్లంచెరువు ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాదితులకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ నేతలు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. 2 ఏళ్లలో ఒక మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరిక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతో కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఇలా వచ్చింది కేవలం మీ పిల్లలకు కొన్ని ఈ దీపావళి పటాకులు అవి ఇచ్చేందుకు జర నాయకులు ఏమనుకోకూరి, జర్ర అటు దిక్కు పోదాం. నాయకులు మీరు దయచేసి ఇక్కడనే ఉండాలి, ఇటు రైట్ సైడ్ పోవాలి. నాయకులు ఆగురు, మీరు నాయకులు ఆగురు. మీ అందరికి మళ్ళీ ఒకసారి నమస్కారం. మీకు అండగా నిలబడతాం. ఈ ఒక్కరోజు వచ్చిపోడు కాదు, మీకు అండగా నిలబడతాం. మొత్తం మీ పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం వివరాలు మాట్లాడున్నాయి. మొత్తం మీకు న్యాయం చేసేదాకా, మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి న్యాయం జరిగించేదాకా కొట్లాడతాం. దబని ప్రభుత్వం